బ్రేకింగ్ చూస్తున్నాం. రేపే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా మంత్రులకు పిలుపు వెళ్లింది. హైదరాబాద్ తరలి రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే ఛాన్స్ ఉంది. రేపే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా మంత్రులకు పిలుపు వెళ్లింది. హైదరాబాద్ తరలి రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే ఛాన్స్ ఉంది. రేపే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, ఇప్పటికే ప్రగతి భవన్లో ఇటు కేసీఆర్ మంత్రులందరినీ హైదరాబాద్ రమ్మన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, అయితే రేపు మొన్ననే ఈసీ 3 రోజుల పర్యటన చేయడం జరిగింది. పర్యటన చేసి వివిధ పార్టీల నుంచి, వివిధ వర్గాల నుంచి కూడా విజ్ఞప్తులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఎస్ డీజీపీతో కూడా భేటీ అయ్యారు. వివిధ అధికారులతో కూడా, జిల్లా కలెక్టర్లతో భేటీ అయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కొంతమంది అధికారులకు కూడా గతంలో గవర్నమెంట్ అధికార పార్టీకి ప్రోగా పనిచేసినటువంటి అధికారులకు కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. అధికారులు అలర్ట్ గా ఉండాలి, అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో సీరియస్ గా ఉండాలి, డబ్బు మద్యం విషయంలో సీరియస్ గా ఉండాలని కూడా గతంలో అయితే ఎన్నికల కమిషన్ సూచించి ఆ రోజు అయితే ఈ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కోడ్ రేపు వస్తున్నట్లయితే తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో అయితే గత కొంతకాలంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయనేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చేయాల్సినటువంటి పనులు, ఇనాగ్రేషన్స్ కావచ్చు, రోడ్ ఇనాగ్రేషన్స్ కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కొంతకాలంగా ఆపివేశారు. సో ఎన్నికల కమిషన్ ఏదైతే వెళ్ళిన తర్వాత కూడా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా హెలికాప్టర్ లో దిగుతూ జిల్లాల వారీగా ఓపెనింగ్స్ అన్ని చేస్తా ఉన్నారు. సో బిల్డింగ్స్ కావచ్చు, కొత్తగా శాంక్షన్ అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటిగా శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటి శంకుస్థాపనలు కానీ ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఓపెనింగ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి, సో కోడ్ రాకముందే ఎటువంటి అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వాటి విషయంలో వాళ్ళు కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నారు. హరీష్ రావు కేటీఆర్ ఈ నేపథ్యంలో రేపటి కోడ్ రాబోతుంది. సో కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాలు యథావిధిగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కొత్త పథకాలు కానీ కొత్త ఇతరత్ర ఏమి ప్రభుత్వం నుంచి ప్రకటించడానికి అవకాశం ఉండదు. కేవలం మేనిఫెస్టో అంటే పార్టీ మేనిఫెస్టోలో మేము మళ్ళీ గెలిస్తే ఇది చెప్తాము అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కొత్త అనౌన్స్మెంట్స్ కానీ, కొత్త పథకాలు కానీ, కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్టులు కానీ ఇవి కూడా చేయడానికి అయితే అవకాశం ఉండదు.
గతంలో శాంక్షన్ అయ్యి కోడ్ రాకముందు శాంక్షన్ అయితే చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్ష నిర్వహించవచ్చు, వాటికి నిధులు కేటాయించవచ్చు. సో నిధులు కేటాయింపు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఇనాగ్రేషన్స్ కానీ ఏ మేరకు ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, రైట్. ఇప్పుడు మనం చేయాల్సిన ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అనే విషయంలో కూడా రివ్యూ తీసుకుని కోడ్ విషయంలో అందరు కూడా ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో 40 మందికి త్వరలో ఎన్నికలు ఉన్నాయి, మీరు ఏం చేస్తా ఉన్నారు, క్షేత్రస్థాయిలో తిరగకుండా ప్రజా సమస్యలు తెలుసుకోకుండా మీరు ఏం చేస్తారు అన్నట్టుగా ప్రగతి భవన్ నుంచి వాళ్ళకి వార్నింగ్ రైట్. థ్యాంక్ యూ జగన్. సమాచారం అయితే ఉన్నది.